Hello ladies and gentlemen, welcome back to my channel. My name is YK Bantumali and you're watching Incredible Destiny 865 official. So, అంటే కిచెన్లోకి చాలా రోజులతో వచ్చాను. అంటే ఎప్పుడు వాటర్ తాగడానికి లేకపోతే రైస్ వడ్డించుకొని తినడానికి మాత్రమే వస్తాను తప్ప అలా వంట చేస్తాను అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను జస్ట్ ఇందాక యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒకటి కనిపించింది అనమాట, చికెన్. అంటే జిమ్ చేసే వాళ్ళు చికెన్ బ్రెస్ట్ని ఎలా కుక్ చేసుకోవాలి ఓన్గా అనేది చూసాను అనమాట. సరే ఏదో ట్రై చేద్దామని సో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను. కర్డ్ కూడా ఉంది. సో చూద్దాం. ఇప్పుడు రాత్రి అనమాట, అంటే ఏం లేదు, ఈవినింగే చికెన్ తీసుకొచ్చా. దాన్ని ఇప్పుడు నీట్గా ఆ చికెన్ బ్రెస్ట్ని మ్యారినేట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనం కుక్ చేస్తాం అనమాట. ఆ ఫ్రై ఆర్ సంథింగ్, అది ఏంటో తెలియదు. ప్రజెంట్ మ్యారినేట్ వరకు తెలుసుకున్నాం. అది ఇప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే చూడాలన్నమాట. సో దానికి కావాల్సిన ముందు పదార్థాలు ఒక ప్లేట్, నెక్స్ట్ మ్యారినేట్ చేసిన తర్వాత ఒక బౌల్లో పెట్టాలి కదా, అదొక బౌల్. నెక్స్ట్ వెల్లుల్లి, గార్లిక్ అనుకుంటా. నెక్స్ట్ హాఫ్ లెమన్, దీంట్లో గింజలు తీసేయాలి లేకపోతే చేదు వస్తుందంట మరి మాకు తెలియదు. నెక్స్ట్ ఒక కర్డ్, హోమ్ మేడ్ మసాలా అంట, చికెన్ మసాలా హోమ్ మేడ్. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు, మా మదర్ చెప్పారు ఇందులో కొంచెం వాడాలంట. సరే అంతే వాడద్దాం. నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, అంటే ఇదేంటి ధనియాల పొడి అనుకుంటా. సో మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్తున్నాం, ఏమనుకోద్దు. ఇంట్లో చేయలేదు, ఇంట్లో చేసినట్టు అయిపోయిందంట. సో ఈ ప్యాకెట్ ఉంటే వాడుతున్నాం. అండ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్, ది విఐపి ఆర్ గేమ్ చేంజర్ అని చెప్పారు మా బ్రో, ఇదే అనమాట, చికెన్ బ్రెస్ట్. చూపిస్తే అదో రకంగా ఉంటుంది. అల్లం ఒకటి చిన్న ముక్క. సో ఇప్పుడు దీన్ని కుక్ చేయడం మీరు చూస్తారు, చూడండి. సో ముందుగా ఈ ప్లేట్లో వేసి ఇవన్నీ పక్కన పెట్టేసి చికెన్ బ్రెస్ట్ని మనం దీని మీద ఇలా పరచాలన్నమాట. అంటే ఇలా ఇలా చేసి ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ టూల్, అంటే ఈ చికెన్ మొత్తం లోపలికి ఈ జ్యూస్ అనేది వెళ్ళడానికి దానికి తగ్గట్టు ఒక టూల్ ఉంది. టూల్ ఏంటంటే ఫోక్ స్పూన్. సో దీన్ని మనం ఇక్కడ చూపిస్తున్న విధానంగా మనం దీన్ని ఇలా కూర్చాలి అన్నిటిని. సో అన్నిటిని ఇలా కూర్చేసి దీని తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దానికి కావాల్సినట్టు మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ జింజర్, గార్లిక్, ఇవి చాలా ట్రెడిషనల్ వేలో, మిక్సీ కాకుండా లైక్ దాన్ని ఏమంటారు, రుద్దాగా ఏదో ఒకటి పేస్ట్ చేయాలన్నమాట. దాంతో చేస్తాం అన్నమాట. చాలా ట్రెడిషనల్ వేలో చేస్తాం, అది చూడండి. ఇప్పుడు చూసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి ముందు ఈ అల్లము వెల్లుల్లి అనేవి మీకు కావాల్సినట్టు వేసుకోండి. అంటే ఎన్ని పడతాయని కాదు, క్వాంటిటీ బట్టి. సో నేనైతే 4 గార్లిక్స్ అండ్ ఒక చిన్న జింజర్ తీసుకున్నాం. నేను కూడా గుద్ది రాయట్లేదు, సరే పేస్ట్ చేయాలన్నమాట. ఇలా రాయితో గుద్దేసి చేయాలి. సో అది మీకు చూపిస్తాను. దాని తర్వాత చెప్పాను కదా, హోమ్ మేడ్ మసాలా. ఇందులో ఏం కలిపారో కూడా తెలియదు, ముందే చెప్పేస్తున్నాను. సో ఇది ఒక 1 స్పూన్ చాలే, ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి 1 స్పూన్తో చేస్తాను. 1 స్పూన్ వేసి ఈ కొరియాండర్ పౌడర్ అనేది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ చాలు. హాఫ్ స్పూన్ ట్రై వేసేసి సమ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, చాలా ఒక మినిమం పెట్టుకుని, అంటే మినిమం కాదు, యాక్చువల్గా సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత బెటర్ అని చెప్తాడు. అండ్ షుగర్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేసేయాలమ్మా. హనీ అండ్ ఈ బెల్లం ఉంటుంది కదా, ఇది బెల్లం ఏదో సంథింగ్ పెద్ద బెల్లం ఉంటుంది కదా, అది తినవచ్చు. సో షుగర్, సాల్ట్ అనేది ఎంత తక్కువ ట్రై చేస్తే బెటర్. అంటే సాల్ట్ అంటే తక్కువ అంటే మరీ అసలు సమ్ లంప్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీకి జస్ట్ ఇంత సాల్ట్ వేస్తే అది కాదు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద కుక్ చెఫ్ చేసినట్టు బిల్డప్ వేసినాక మూమెంట్ యాక్చువల్ కుక్ చేసేది నేనే కాబట్టి చేయాల్సింది నేనే. సో ముందుగా ట్యాబ్లెట్స్ అనేది రెడీ పెట్టుకున్నాం. ఏమైనా తేడా వస్తే ట్యాబ్లెట్లు వేసేయడం. అండ్ ట్యాంక్లో ఫుల్ వాటర్ అనేది పెడుతున్నాం అనమాట. అది ఏమైనా తెలియదు, ఎందుకంటే మనం కుక్ చేస్తాం, ఏదైనా చేయవచ్చు. ఇట్స్ అడ్వెంచర్, కుకింగ్ అడ్వెంచర్ అనమాట. 3 or 4 స్పూన్స్ కర్డ్ వేసి అలా కలిపేసి దాని తర్వాత చికెన్ బ్రెస్ట్ పైన అలా దాన్ని ఏమంటారు, ఏదది జస్ట్
అప్లై చేయాలి. ఓకేనా, అప్లై చేసి తర్వాత నీట్గా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేయాలన్నమాట. ఓవర్ నైట్ మ్యాక్స్ అందరూ మినిమం 6 hours అని చెప్తారు. ఏమో రేపు పొద్దున్న ఏ టైం లెగుస్తాను నాకు తెలియదు, లెగిసినప్పుడు చూడాలి. ఇప్పుడు దాన్ని రోస్ట్ చేసి దానిపైన క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్, నిమ్మకాయ, కొత్తిమీర వేసుకుని తినేయడం అనమాట. సో అదనమాట ఇప్పుడు చేస్తున్నాం. సో లెట్స్ గో. దానిపైన మూత పెట్టి మిడ్ ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలన్నమాట. ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో చూడాలన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇక్కడ ఏంటంటే ఫుల్గా మసాలా తింటున్నాను కాబట్టి చికెన్ అంటే కొంచెం ఆ వేడి చేస్తారు కదా, సో దాన్ని చల్లబడిచేటట్టు చేయడానికి ఇక్కడ బీట్రూట్, క్యారెట్ అండ్ కీరా తింటున్నాను అనమాట. సో దాట్స్ ఇట్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్. సైనింగ్ ఆఫ్.